బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటెలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా కమిషన్ ఆయన్ను విచారణకు పిలిచింది. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. తొలుత ఓపెన్ కోర్టులో ఈటెల రాజేందర్తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. ఈ సందర్భంగా ఈటెలకు 24 ప్రశ్నలు వేసింది. కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించిన కమిషన్కు టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నివేదిక ప్రకారం కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటెల సమాధానం చెప్పారు. కాగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు తన వద్ద ఉన్న ఆధారాలను చూపుతూ సమాధానం చెప్పారు. కాగా మొదట 63,000 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఆ తర్వాత 83,000 కోట్లకు చేరిందంటే చివరి దశలో ఎంత ఖర్చయిందో తనకు తెలీదని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదన్న ఈటెల డిపిఆర్ కోసం వ్యాప్కోస్ సంస్థకి 595 కోట్లు విడుదల చేసినట్లు నాకు తెలీదని సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ను నియమించారు. ప్రాజెక్టు నిధుల సేకరణ, ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసింది. ఎవరికి నిధులు విడుదల చేశారు అనేది వారి పరిధిలో జరిగిందని స్పష్టం చేశారు. బడ్జెట్ మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యతని తెలిపారు. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు అని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే 3 బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామని ఈటెల వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148కి కుదించామన్నారు. 3 బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాతే నిర్మాణం జరిగిందని తెలిపారు. రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు అన్న కమిషన్ ప్రశ్నకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారన్నారు. హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామని ఈటెల తెలిపారు. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీడిజైన్ జరిగిందని స్పష్టం చేశారు. రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా అన్న ప్రశ్నకు చేసిందని ఈటెల సమాధానమిచ్చారు. అంతకుముందు ఈటెల మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు కేటాయించడం మాత్రమే తన పనని స్పష్టం చేశారు. నోటీసులు ఎవరికివ్వాలో కూడా తెలీదా అంటూ కమిషన్ను ఆయన తప్పుపట్టారు. కాళేశ్వరం విచారణ వెనుక నిజాయితీ, చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదని కామెంట్ చేశారు. కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే తనకు నోటీసులు ఎలా ఇస్తారని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.